హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 139. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, ఏం జరిగింది అసలు? ఎందుకు దాన్ని అలా కొడుతున్నావు అంటూ లోపలికి వచ్చారు సూరమ్మత్త కొడుకు మూర్తి. భర్తని చూడగానే ఏడ్చుకుంటూ రాగాలు తీయడం మొదలుపెట్టింది రాజీ. చూసారా మీ అమ్మ ఏమంటుందో, ఎలా అంటుందో, నన్ను కొడుతుంది, నన్ను రాచి రంపాలు పెడుతుంది. ఇప్పటి వరకు మీ అమ్మ మీద నేను కేసు పెడతాను అంటూ బెదిరించడం మొదలుపెట్టింది రాజీ. ఏంటే నువ్వు కేసు పెట్టేది? నీ కొడుకు వెళ్తాడు చూడు ఇప్పుడు జైలుకి, వాడితో పాటు నువ్వు వెళ్తావు, జాగ్రత్త అని అంది కోపంగా సూరమ్మత్త. అమ్మా, అసలు ఏం జరిగింది అంటూ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి రాజీని సూరమ్మత్త దగ్గర నుంచి విడిపించాడు మూర్తి. రాజారావు గారిని చూస్తూ, బావా నువ్వేంటి చూస్తూ ఉన్నావు, వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటూ ఉంటే అని రాజారావు గారిని అడిగాడు మూర్తి. ఏం చేయమంటావు బావా, నా చెల్లి ఎలాంటిదో తెలిసాక తనని చూడాలంటేనే అసహ్యంగా ఉంది. మేనల్లుడు నా కూతురుతో ఇలానా ప్రవర్తించాడు అని తెలిసి చంపేయాలన్నంత కోపం వస్తుంది అని అన్నారు రాజారావు గారు. బావా ఏం మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు మూర్తి గారు. నేను చెప్తారా, ఏమంటున్నాడు రాజా అంటూ సూరమ్మత్త జరిగింది మొత్తం చెప్పింది మూర్తి గారికి. దాంతోపాటు ఆ రాత్రి తను రాజీ ఇంకా రోషన్ మాట్లాడుకున్న మాటలు కూడా చెప్పింది. అది విని రాజారావు గారి మనసులో ఉన్న ఒక చిన్న ఆశ, తన చెల్లి తన తప్పు తెలుసుకొని మళ్ళీ తన దగ్గరికి వస్తుందన్న ఒక అన్నగా ఆశ, అది కూడా మిగల్లేదు ఆయనకి. అంతా విన్నాక సూరమ్మత్త కొడుకు కోపంగా రాజీని చూస్తూ, ఎన్ని రోజులు మా అమ్మని ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను, నన్ను ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను, నువ్వు సవ్యంగా కాపురం చేస్తున్నావని. కానీ నువ్వు మీరా మీద ఇంత పగని పెంచుకున్నావా? ఎందుకు? నేను తనకి మీ నాన్న ఇచ్చిన ఆస్తిని మళ్ళీ వెనక్కి రాసిచ్చానని ఏమీ తెలియని అమాయకురాలి మీద ఇంత పగ పెంచుకుంటావా అని అన్నారు మూర్తి గారు. ఇది విని, దేని గురించి మావయ్య మీరు మాట్లాడేది అని అర్థం కానట్టు అడిగాడు చక్రి. మీ తాత కట్నం కింద నాకు కొంచెం ఆస్తి రాసిచ్చాడురా, నేను వద్దు అంటూనే ఉన్నా. ఆయన కూతురు బాగుండాలని ఆస్తి రాసిచ్చాడు, కానీ నాకు అది అస్సలు నచ్చలేదు. అందుకే మీరా పుట్టాక ఆ ఆస్తి మీరా పేరు మీదికి మార్చేశాను. అప్పటి నుంచి మీరా మీద కోపం పెంచుకుంది మీ అత్త. చాలాసార్లు మందలించాను, విన్నట్టే విని ఇప్పుడు ఇదిగో ఇలా. ఇదంతా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు, ఊహించలేదు కూడా అని అన్నారు మూర్తి గారు. ఆయన రోషన్ దగ్గరికి వెళ్ళి, ఏరా కొడక, నీకు చెల్లి ఉంది కదా, దాని గురించి కూడా నువ్వు ఆలోచించలేదా? ఒక అమ్మాయి రూమ్లో కెమెరా ఎలా పెట్టావరా అంటూ కొడుతూ ఉన్నారు మూర్తి గారు. అసలు నీకు ఈ బుద్ధి ఎలా వచ్చిందిరా? సిటీకి వెళ్ళి చెడిపోయావు కదరా, నిన్ను సిటీకే పంపించుండకుండా ఉండాల్సింది. మీ అమ్మ మాటలు విని అనవసరంగా పంపించాను, నువ్వు కూడా దానిలాగే తయారవుతున్నావు అని కొడుతూనే ఉన్నారు మూర్తి గారు. అసలు ఆయనని ఎవరూ ఆపలేదు, ఆయన కసి తీరా కొడుతూనే ఉన్నారు. రాజీ ముందుకు వచ్చి, నా కొడుకుని కొట్టి చంపుతారా ఏంటి అని రోషన్ ముందు నించుంది. వాడిని కాదు, నిన్ను కొట్టాలసలు అంటూ ఒక్కటి పీకారు మూర్తి గారు రాజీని. నాన్న అని కోపంగా ముందుకు వచ్చాడు రోషన్. నోరు ముయ్యి వెదవా అని అంతకన్నా కోపంగా ఉరిమారు మూర్తి గారు. ఆయన కోపానికి మీరా దడిచి గౌతమ్ చేయి గట్టిగా పట్టుకుంది. ఏం కాదు అని గౌతమ్ కూడా మీరాకి ధైర్యం చెప్తూ తన చెయ్యిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అందరి ధ్యాస ప్రస్తుతం రోషన్ ఇంకా రాజీ మీదే ఉంది. అందుకే మీరా ఇంకా గౌతమ్ ఎంత దగ్గరగా నించున్నారో ఎవరూ గమనించలేదు. నన్ను కొట్టావు కదా, మీ అమ్మ కూడా నన్ను కొట్టింది, ఆగు, ఇప్పుడే వెళ్ళి మీ ఇద్దరి మీద కేసు పెడతా అని అంది రాజీ. అవి స్టైల్గా కళ్ళద్దాలు తీస్తూ, ఆంటీ నేను ఇక్కడే ఉన్నా, నేను కూడా పోలీస్నే, నా దగ్గరకు వచ్చి కేసు పెట్టచ్చు, కానీ శిక్ష మాత్రం నీకే పడుతుంది. వీళ్ళు అన్నది విన్నాక నేనే సాక్షిగా మారతా, అది మర్చిపోకండి అని చాలా కూల్గా అన్నాడు అభి అసలు పోలీస్ అన్న సంగతి, అక్కడే ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి రాజీ తన గురించి తానే బయట పెట్టేసుకుంది. కాఫీలో కలిపిన చిటికెడు కారం మనసులో ఉన్న మొత్తం పగని
మంటని బయట పెట్టేశాయి. జయహో సూర్యకాంతమమ్మ అని అనుకొని తను చాలా ప్రౌడ్గా బామ్మ వైపు చూశాడు గౌతమ్. బామ్మ కూడా గౌతమ్ చూపులు అర్థం తెలుసుకొని, మరి ఏమనుకుంటున్నావురా ఈ సూర్యకాంతం అంటే అని మనసులో అనుకుంటూ తనని తానే పొగుడుకుంది. సూరమ్మత్త ఇదంతా ప్లాన్ చెయ్యలేదు. తను జస్ట్ రాజీ గురించి రాజారావు గారికి తెలియాలి అనుకుంది. కాఫీలో కారం కలిపినందుకు రాజీ వచ్చి మీరాని తిడితే రాజారావు గారి మనసులో రాజీ గురించి కొంచెమైనా అనుమానం క్రియేట్ చేయాలి అని అనుకుంది. కానీ అది కాస్త ఇంకెక్కడికో దారి తీసి ఏవేవో బయటపడ్డాయి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా రాజీ కూడా దొరికిపోయింది, అలాగే రోషన్ కూడా దొరికిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. మరి దీంతో రోషన్ ఇంకా రాజీ చాప్టర్ క్లోజ్ అయినట్టే అంటారా, లేదా మళ్ళీ వాళ్ళు ఏదైనా ప్లాన్తో వస్తారంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియో నేను స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీ మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ని ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్. హ్యావ్ అ గుడ్ డే అండ్ bye bye.